రాష్ట్రంలో నిర్ణయాత్మక శక్తిగా ఉంటే నిధులు వాటంతట అవి వస్తాయని కేటీఆర్ పేర్కొన్నారు. మెదక్, మల్కాజ్గిరి తెరాస పార్లమెంటరీ నియోజకవర్గాల సన్నాహక సమావేశంలో పాల్గొన్న ఆయన ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. కేంద్రంలో ఏ ఒక్క పార్టీకి పూర్తి మెజార్టీ సీట్లు వచ్చే పరిస్థితి లేదన్న ఆయన రాష్ట్రంలో 17 ఎంపీ స్థానాలు గెలిస్తేనే ఢిల్లీని శాసించవచ్చని స్పష్టం చేశారు. పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశాల్లో భాగంగా మూడో రోజు మెదక్, మల్కాజ్గిరి నియోజకవర్గ సభల్లో పాల్గొన్న తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. కేంద్రంలో ఏ ఒక్క పార్టీకి పూర్తి మెజార్టీ సీట్లు వచ్చే పరిస్థితి లేదని అభిప్రాయపడ్డ ఆయన పార్లమెంట్ ఎన్నికల్లో తెరాస ఎంపీ అభ్యర్థులు సాధించే మెజారిటీ మధ్యే పోటీ ఉంటుందని పేర్కొన్నారు. కాంగ్రెస్, భాజపా పోటీ ఇచ్చే పరిస్థితుల్లో లేవని ఎద్దేవా చేసిన ఆయన రాష్ట్రంలో 17 ఎంపీ స్థానాలు గెలిస్తే ఢిల్లీని శాసించవచ్చని విశ్వాసం వ్యక్తం చేశారు. సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ కేసీఆర్ సమానంగా నడిపిస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పటికే మీ ఆశీర్వాదంతో మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు జెండా ఎగరేస్తా ఉన్నారు. రేపు ఎర్రకోట మీద కూడా హస్తినాపురంలో, ఢిల్లీలో ఎవరు జెండా ఎగరేయాలనో తెలంగాణ ప్రజలు నిర్ణయించే పరిస్థితి తప్పకుండా 16 స్థానాలు మీరు టీఆర్ఎస్ సైనికులను, కేసీఆర్ సైనికులను ఢిల్లీకి పంపిస్తే తప్పకుండా ఉంటదనే మాట నేను ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కేంద్ర ప్రభుత్వానికి నీతి ఆయోగ్ సిఫారసు చేసింది. 5,000 కోట్ల రూపాయలు మిషన్ కాకతీయకి ఇవ్వండి, 19,000 కోట్ల రూపాయలు మిషన్ భగీరథకి ఇవ్వండి, మొత్తం కలిపి 24,000 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వండి అంటే నరేంద్ర మోడీ గారు 24,000 కోట్లు నీతి ఆయోగ్ సిఫారసు చేస్తే 24 పైసలు కూడా ఇవ్వలేదన్న మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈరోజు మన పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, తెల్లారితే మన మీద దుమ్మెత్తిపోసే చంద్రబాబు నాయుడు కూడా ఈరోజు విధి లేని పరిస్థితుల్లో ఆఖరికి ఎన్నికల కోసమైనా సరే ఒకనాడు వ్యవసాయం దండుగా అన్న చంద్రబాబు నాయుడు రైతు బంధును కాపీ కొట్టి అన్నదాత సుఖీభవ అని చెప్పి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రైతులు కూడా వాళ్ళకు కూడా లాభం వస్తుందంటే దానికి కేసీఆర్ గారు కారణం కాదా? ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. యాచించి కాదు, శాసించి రేపటి రోజున కేంద్ర ప్రభుత్వం మెడలు వంచైనా సరే 1,00,000 కోట్ల రూపాయలు అదనంగా తీసుకొని వచ్చే సత్తా ఉండే, సమర్థత ఉండే మన నాయకుడు కేసీఆర్ గారికి మరింత ఆత్మస్థైర్యాన్ని, మరింత ధైర్యాన్ని ఇచ్చే విధంగా ఎక్కడికక్కడ తండోపతండాలుగా లక్షల మెజారిటీతో మన నాయకులను గెలిపించుకోవాలని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. హరీష్ రావు గారు ఒక మాట అన్నారు, మన పోటీ కరీంనగర్తో వరంగల్తో అన్నారు. నేను కరీంనగర్ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నా, నేను మిమ్మల్ని సవాల్ చేస్తా ఉన్నా మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో మాకంటే ఎక్కువ మెజారిటీ తీసుకొచ్చి రుజువు చేసుకోవాలని చెప్పి ఈ వేదిక మీద ఉండే నాయకులకు, ముందుండే నాయకులకు సవాల్ చేస్తా ఉన్నా అని చెప్పి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీకంటే ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న మీ నియోజకవర్గం కంటే ఒక్క ఓటన్నా ఎక్కువ తెచ్చుకొని కరీంనగర్ నుంచి తప్పకుండా ముందుంటామనే విషయాన్ని కూడా ఈ వేదిక ద్వారా చెప్తా ఉన్నా. కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం వల్లే మెదక్ జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు కొనియాడారు. గజ్వేల్ నియోజకవర్గం దేశంలోనే అభివృద్ధికి నమూనాగా నిలిచిందన్నారు. కాంగ్రెస్ నిర్లక్ష్యం వల్ల మెతుకు సీమ వలసల జిల్లాగా మారిందన్న హరీష్ రావు కాళేశ్వరం జలాలతో మళ్లీ మెదక్ను మెతుకు సీమగా మారుస్తామని హామీ ఇచ్చారు. వడ్డించేవాడు మనవాడైతే లడ్డు ఎక్కడున్నా దొరుకుతుందన్నట్టు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారే ఇవాళ మన మెదక్ జిల్లా నుంచి ఉన్నాడు. అందుకే ఈరోజు మెదక్ జిల్లా అయిందంటే, సిద్దిపేట జిల్లా అయిందంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండడం వల్లనే ఇవాళ ఈ 2 జిల్లాలు జరిగినాయి. ఇవాళ మెదక్ రైలు యుద్ధ ప్రాతిపదికన జరిగి ఇక 1-2 నెలలు అయితే మెదక్కు రైలు వస్తుంది. కనపురం ఆనకట్ట ఆధునీకరణ చేసుకొని చిట్ట చివరి దాకా నీళ్లు ఇచ్చుకోగలిగినాం. టీఆర్ఎస్ పార్టీ క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలుగా మన ముఖ్యమంత్రి గారికి మనం కృతజ్ఞత చెప్పాలంటే ఈ 17 పార్లమెంట్ సీట్లలో అత్యధిక మెజార్టీతో మెదక్ పార్లమెంట్ స్థానాన్ని గెలిపించి మన ముఖ్యమంత్రి గారికి మనం కృతజ్ఞత చెప్పాల్సిన అవసరం ఉంది. ఇది ముందుకు సాగాలంటే కార్యకర్తలు అందరం కూడా కష్టపడి బ్రహ్మాండమైన మెజార్టీతో మెదక్ ఎంపీని గెలిపించాలి. రేపు తెలంగాణ రాష్ట్రంలో 17 ఎంపీల్లో అత్యధిక మెజార్టీ ఎక్కడ అంటే అది మెదక్ జిల్లా నుంచే, మెదక్ పార్లమెంట్ నుంచే ఉండాలి. పోటీ కాంగ్రెస్ తో లేదు. పోటీ మెజార్టీ కరీంనగర్ వాళ్ళు ఎక్కువ తెస్తారా, వరంగల్ పార్లమెంట్ వాళ్ళు తెస్తారా, మెదక్ పార్లమెంట్ వాళ్ళు ఎక్కువ పోటీ మెజార్టీ తెస్తారా అన్నది మనకే పోటీ తప్ప ఇవాళ ప్రత్యర్థులు ఆల్రెడీ చేతులు ఎత్తేసింది. పోటీ మెజార్టీలో పోటీ పడ్డాం. మెదక్ సభ అనంతరం మేడ్చల్ పార్లమెంటరీ సన్నాహక సభలో కేటీఆర్ పాల్గొన్నారు. కాంగ్రెస్, భాజపాయేతర ప్రాంతీయ పార్టీలను ఏకం చేసుకుని ఢిల్లీలో శాసిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. 2018 డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో 7 శాసనసభ స్థానాలుంటే 6 ంటిలో
గులాబీ జెండా ఎగిరింది. కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు పొత్తు పెట్టుకొని పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కాలికి బల్పం కట్టుకొని తిరిగి ఇక్కడ నివాసం ఉంటున్న సీమాంధ్ర ప్రాంతం నుంచి ఉండే అన్నాదమ్ములను వారికి మనకు చిచ్చు పెట్టే ప్రయత్నం చేసి వారినేదో రెచ్చగొట్టి ఓట్లు వేయించుకుందాం, పబ్బం గడుపుదామని ప్రయత్నం చేస్తే తిరుగులేని సమాధానం చెప్పిన చైతన్యం ఉన్న నియోజకవర్గం మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం అనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తెలంగాణలో ఖచ్చితంగా అన్ని సర్వేలు చెప్తా ఉన్నాయి 16కి 16 స్థానాల్లో టీఆర్ఎస్, ఇంకొక స్థానంలో మన మిత్రుడు అసదుద్దీన్ ఓవైసీ గారు గెలవబోతున్నారని చెప్పి నిన్ననే రిపబ్లిక్ అనే టీవీ కూడా సర్వే చేసి మరీ చెప్పడం జరిగింది. ఎక్కడెక్కడైతే ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయో అక్కడ ఈ జాతీయ పార్టీలుగా చెప్పుకునే ఈ రెండు పార్టీలకు కూడా పెద్దగా అవకాశం కనబడడం లేదు. జయశంకర్ సార్ ఎప్పుడు చెప్పేది, ఆయన ఎప్పుడు ఒకటే మాట అనేది, యాచించి కాదు శాసించి తెచ్చుకోవాలి. అధికారంతో బ్రహ్మాండంగా మన ప్రజలనే ఒక శక్తిగా మలిచి ఆ శక్తి నుంచే సాధించుకోవాలని చెప్పేది, యుక్తితో సాధించుకోవాలని చెప్పేది. మీరు గమనించినట్టయితే దేశవ్యాప్తంగా ఇటు కాంగ్రెస్ అటు బీజేపీ ఈ రెండు పార్టీలు కూడా ఈ దేశాన్ని నాశనం చేసినాయనే భావనతో ఈ రెండు పార్టీల పొడగిట్టని ప్రాంతీయ పార్టీలు చాలా ఉన్నాయి. అట్లా ఒక 70-80 మంది ఎంపీలు దగ్గర అవసరమైతే 100 మంది దాకా మనకు కలిసి వచ్చే అవకాశం కూడా ఉన్నది. ఆ 100 మంది ఫెడరల్ ఫ్రంట్ రూపంలో మనకు కలిసి వస్తే రేపటి రోజున ఖచ్చితంగా ఎర్రకోట మీద ఎవరు జెండా ఎగిరాయాలనో తెలంగాణ ప్రజలు నిర్ణయించే పరిస్థితి వస్తది అనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మేడ్చల్ సన్నాహక సభలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి మల్లారెడ్డి, కూకట్పల్లి శాసనసభ్యులు మాధవరం కృష్ణారావు ఉత్సాహంగా డాన్సులు చేశారు.